దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 34. శ్రీమాన్కి కండిషన్స్ పెడుతున్న మైనా. మరి శ్రీమాన్ ఊరుకుంటాడా? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మైనా చిరాగ్గాని డ్రింక్ మత్తులో ఉన్న శ్రీమాన్ని కష్టంగా బెడ్ మీద పడుకోబెడుతుంది. ఈ ఫ్రెష్ గాడికి ఫ్రెష్ పెళ్ళాం రాకుండా మరొకరి ప్రియురాలు నా పెళ్ళాంగా వచ్చింది. ఈ ఫ్రెష్ గాడికి చాలా అన్యాయం జరిగింది. భగవంతుడు ఈ ఫ్రెష్ గాడికి చాలా అన్యాయం చేశాడు అని కలవరిస్తూ మత్తులో కళ్ళు మూసుకున్నాడు. శ్రీమాన్ కలవరింతలు విని మైనా చిరాకు పడుతూ ఛ అని అనుకొని షూస్తో పడుకున్న శ్రీమాన్ కాళ్ళ వైపు చూసింది. చిరాగ్గానే వెళ్ళి శ్రీమాన్ కాలికి ఉన్న షూస్ విప్పి అవతలకు వేసింది. మళ్ళీ పక్కకు వచ్చి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి చిరాకు పడుతూనే శ్రీమాన్ పక్కన పడుకుంది. ఈ ఫ్రెష్ గాడికి మరొక ప్రియురాలతో పెళ్ళయింది అని శ్రీమాన్ కలవరిస్తూనే పడుకొని పోతుంటే మైనా ఆ కలవరింతలను ఇరిటేటింగ్గా వింటూనే ఇటు సైడ్ తిరిగి పడుకుంది. ఆ మందు మత్తులో శ్రీమాన్ తన పక్కకు తిరిగి తన నడుము మీద చేయి వేశాడు. కావాలనే వేశాడేమో అనే కోపంతో మైనా శ్రీమాన్ వైపుకి తిరిగి చూసేసరికి శ్రీమాన్ మందు మత్తులో వేశాడని అర్థమవుతూ శ్రీమాన్ మొహం అమాయకంగా కనిపిస్తుంటే ఆ మొహం చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకుని మీద ఉన్న చేయి నిదానంగా తీసి పక్కకు పెట్టి శ్రీమాన్కి వెన్నుముఖంగా తిరిగి పడుకుంది. ఇక్కడ కార్తీక్ బెడ్కి ఒక పక్కగా తిరిగి పడుకొని ఏదో బుక్ చదువుతుంటే పల్లవి వెలికలిగా పడుకొని సీలింగ్ చూస్తూ తన ఆలోచనలో తను ఉంటుంది. కార్తీక్ ఆ బుక్ తిరిగేస్తూ తెలియకుండానే పల్లవి వైపుకు తిరుగుతాడు. కార్తీక్ ఇటువైపుకు తిరిగేసరికి పల్లవి కూడా సీలింగ్ వైపు నుంచి చూపులు తిప్పి కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ తనని కోపంగా చూసి మళ్ళీ ఎప్పటిలా పక్కకు తిరుగుతాడు. కార్తీక్ కోపానికి భయపడుతూనే రాత్రి కార్తీక్కి దగ్గరగా పడుకోవటం గుర్తు తెచ్చుకొని ఇంకాస్త దూరం జరిగి పడుకుంటుంది. కార్తీక్ అలా బుక్ చదువుతుంటే పల్లవి మాత్రం నిద్రలోకి జారుకుంది. కార్తీక్ బుక్ పక్కకు వేసి ఇక ఈ అమ్మాయితో రేపు ఒక్కరోజు పడుకుంటే సరిపోతుంది అని అనుకొని పక్కనే ఉన్న లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు. నిద్ర పట్టక అటూ ఇటూ మిసులుతూ పల్లవి వైపుకు తిరుగుతాడు. నిద్రలో ముగ్ధ మనోహరంగా అమాయకంగా కనిపిస్తున్న పల్లవిని చూస్తూ పాపం పల్లవిని కోపగించుకుంటున్నాను కానీ అసలు జరిగిన ఈ పెళ్లిలో తన తప్పేముంది? చేసిందంతా ఆ మిస్టర్ మట్టయ్య. అతని మాత్రం జీవితంలో క్షమించలేను. ఎంతైనా ఈ పల్లవి కూడా అతని కూతురే కదా అని అనుకొని మళ్ళీ పల్లవి మీద కోపాన్ని చూపిస్తాడు. కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి ఆ నిద్రలో పల్లవి చాలా దూరంగా బెడ్కి కార్నర్లో పడుకుంటుంది. ఆ నిద్రలో తను ఆ కార్నర్ నుండి కింద పడబోతుంటే వెంటనే కార్తీక్ గమనించి తన చేయి పట్టుకుని దగ్గరికి గుంజుతాడు. దాంతో పల్లవి నిద్ర కలతో అమాంతం వచ్చి కార్తీక్ ఛాతి మీద పడి కళ్ళు తెరుస్తుంది. తను ఎక్కడ ఉందో మర్చిపోయి అంత దగ్గరగా కనిపిస్తున్న కార్తీక్ని నిద్ర కళ్ళతోనే మిస్మరైజ్గా చూస్తూ ఉంటుంది. హలో అంటూ కార్తీక్ తన కళ్ళ ముందు కోపంగా చిటికెలు వేస్తాడు. ఆ చిటికెలతో తను తేరుకొని కన్నురెప్పలు టపటప ఆడిస్తూ విచిత్రంగా చూస్తుంటుంది. నా మీద నుండి లేస్తావా అని అడుగుతాడు కార్తీక్ తన్ని కోపంగా చూస్తూనే. నేను మీ మీద ఎక్కడ ఉన్నాను అని అంటుంది నిద్రెక్కలతో. అవునా, మరి ఎక్కడ ఉన్నావో చూసుకో అని అంటాడు. పల్లవి చూసుకునేసరికి తను కార్తీక్ ఛాతి మీద ఉండటం చూసి గబుక్కున వెనక్కి జరిగింది. ఆ ప్రయత్నంలో జారిపోతున్న తన పవిటను సరిచేసుకుంటూ సారీ సార్, నేను అసలు చూసుకోలేదు, నిద్రలో వచ్చి మీ మీద పడ్డానట్టుంది అని అంటుంది. నిద్రలోనే పడ్డావు కానీ నువ్వొచ్చి పడలేదు. ఆ కార్నర్లో పడుకొని నువ్వు కింద పడబోతుంటే నేనే నిన్ను గుంజాను. దాంతో నువ్వొచ్చి నా మీద పడ్డావు. నిన్ను నాకు దూరంగా పడుకోమన్నాను కానీ మరీ కింద పడే అంత దూరంగా పడుకోమని చెప్పలేదు. కింద పడకుండా చక్కగా పడుకో, మరీ బెడ్కి చివరన పడుకోకు అని అంటాడు. వద్దు సార్,
మళ్ళీ నేను మీకు దగ్గరగా పడుకుంటే మీరే నన్ను తిడతారు. మీ తిట్లు తినే కంటే నేను కింద పడటం బెటరేమో. నేను ఇలాగే పడుకుంటాను అని చెప్పి అటువైపుగా తిరిగి పడుకుంటుంది. నీ కర్మ అని కోపంగా తిట్టుకుంటాడు కార్తీక్. పల్లవి మళ్ళీ వెంటనే నిద్రపోతుంది. కానీ కార్తీక్ మాత్రం తను మళ్ళీ ఎక్కడ కింద పడుతుందనే కంగారే మనసులో ఉంటుంది. అబ్బా! ఈ అమ్మాయి నన్ను విసిగించడం కోసమే పుట్టిందనుకుంటా. నిద్రలో కూడా నన్ను విసిగించడం వదలటం లేదు అని తిట్టుకొని తను కింద పడకూడదనే ఉద్దేశంతో కార్తీక్ తనకి ఇంకాస్త దగ్గరగా జరిగి తను కింద పడకుండా ఉండటానికి సేఫ్టీగా తన నడుం చుట్టూ చేయి వేసి పడుకుంటాడు. ఇక తను కింద పడుతుందనే కంగారు లేదు కాబట్టి కార్తీక్ కూడా నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు తెల్లవారుతుండగా పల్లవి మేలుకొని కళ్ళు తెరిచింది. కార్తీక్ తన దగ్గరికి జరిగి తన నడుం చుట్టూ చేయి వేసి పడుకోవడం చూసి ఆశ్చర్యపోతూ, వామ్మో! ఈ రాక్షసుడు నన్ను తిడతాడు కానీ ఇతను మాత్రం నిద్రలో నా చుట్టూ చేవేసి ఎలా పడుకున్నాడో చూడు అంటూ తను కూడా కాస్త కోపంగా తిట్టుకొని కార్తీక్ నిద్ర డిస్టర్బ్ కాకుండా తన మీద ఉన్న కార్తీక్ చేయి తీసి పక్కకు పెట్టి బెడ్ మీద నుంచి లేచి రూమ్ నుండి వెళ్ళిపోతుంది. ఇక మైనా శ్రీమాన్కి క్లాస్ పీకుతూ, అసలు రాత్రి నువ్వు తాగొచ్చి ఎలా హంగామా చేసావో నీకు గుర్తుందా అని అడుగుతుంది. ఏం చేశాను అని అడుగుతాడు అదంతా గుర్తులేక. ఎలా చేసావో గుర్తొస్తే ఆ డేటాల్ని నీ ఒళ్ళంతా పూసుకుంటావేమో అంటుంది మైనా. అంటే ఏంటి? నేను తాగిన మత్తులో ఉంటే నువ్వొచ్చి నా మీద పడ్డావా అని కంగారుగా అడుగుతాడు. ఆ మాటలకి మైనా చురుగ్గా చూస్తుంటుంది. చెప్పు, అంతే చేసావు కదా అని శ్రీమాన్ కోపంగా చూస్తూ అడుగుతాడు. ఎలా కనిపిస్తున్నా నీ కళ్ళకి నేను? నా మనసులో కార్తీక్ని పెట్టుకొని నేను నీ మీద ఎందుకు పడతాను అని అంటుంది తను కూడా కోపం తెచ్చుకుంటూ. ఆ మాటకి విరక్తి చెందుతూ, నా ముందు ప్రతిసారి ఆ కార్తీక్‌కి ప్రియురాలిని అని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రెష్ గాడికి ఫ్రెష్ పెళ్ళాం దొరకలేదు అని ఈ ఫ్రెష్ గాడికి ఎప్పుడో అర్థమైంది. సో, ప్రతిసారి ఆ కార్తీక్ టాపిక్ నా దగ్గర తీసుకురాకు అని అంటాడు. నీకు తిక్క రేపడం కోసమైనా నేను తీసుకొస్తాను అని మైనా మనసులో కసిగా అనుకొని, చూడు, నువ్వు డ్రింక్ చేయాలనుకుంటే డే టైంలో చెయ్యి. నైట్ టైం మాత్రం డ్రింక్ చేసి రాకు అని కోపంగా చెప్పి ఆ రూమ్ నుండి వెళ్ళబోతుంటే, హే హలో అంటూ చిటికెలు వేసి అతని యాటిట్యూడ్ చూపిస్తూ తనని పిలుస్తాడు. మైనాకి శ్రీమాన్ పొగరు అర్థమవుతూ కోపంగా వెనక్కి తిరుగుతుంది. శ్రీమాన్ తన దగ్గరికొచ్చి తన చుట్టూ తిరుగుతూ తనని టాప్ అండ్ బాటమ్ చూస్తూ, ఏంటి సంగతి? పెళ్ళైన 2 రోజులకే నా మీద పెళ్ళాంగా పెత్తనం చేస్తున్నావు? పగలు తాగు, నైటు తాగి రావద్దు అంటూ ఏంటి కండిషన్లు అంటూ తన ముందు నిలబడి అడుగుతాడు. తాగినప్పుడు నాతో నీ ప్రవర్తన బాగలేదని కండిషన్స్ పెడుతున్నాను, తప్పా అని అడుగుతుంది. తప్పు చేస్తూనే తప్ప అంటావేంటి? ఇది నా ఇల్లు, నీ ఇల్లు కాదు. పెడితే గిడితే కండిషన్స్ నేను నీకు పెట్టాలి గాని నువ్వు నాకు పెట్టడం ఏంటి అని అంటాడు. నువ్వు నాకు కండిషన్స్ పెట్టే అంత తప్పు నేనేమీ చేయలేదు అంటుంది మైనా. నువ్వు నాకు పెళ్ళాంగా రావటమే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఇంకా ఇంతకన్నా పెద్ద తప్పులేముంటాయి అని అంటాడు. నువ్వు కూడా నాకు మొగుడిగా వచ్చావు, అది గుర్తు పెట్టుకొని మాట్లాడు అని అంటుంది. మాటకు మాట బాగానే సమాధానం చెప్తున్నావు. అయినా ఇక నువ్వు నేను కలిసి పడుకునేది ఒక్కరోజు మాత్రమే. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో అని అంటాడు. నేను అదే అనుకున్నాను. కనీసం ఈ ఒక్కరోజైనా తాగకుండా ఇంటికి వస్తే మంచిది అని మైనా కోపంగా చెప్పి అక్కడుండి వెళ్ళిపోతుంది. ఛ! ఈ ఫ్రెష్ గాడికి మరొక్కరి ప్రియురాలతో కండిషన్స్ పెట్టించుకునే పరిస్థితి వచ్చింది. ఈ ఒక్కరోజు నేను తాగకపోవడమే మంచిదేమో అని అనుకుంటూ ఉండగా, నాయనా పుత్రరత్నం అంటూ జగదీశ్వరరావు గారు అక్కడికి వస్తారు. చెప్పండి తండ్రి గారు అంటాడు శ్రీమాన్ కూడా వెటకారంగా స్పందిస్తూ. ఫోన్ ఓపెన్ చేసి ఖర్చుల నోటిఫికేషన్ చూపిస్తూ, ఏంటి ఈ ఖర్చు అని అడుగుతాడు. ఖర్చు అని అర్థమై కూడా ఏంటి ఈ ఖర్చు అంటే నేనేం చెప్పను తండ్రి గారు అని అడుగుతాడు అదే వెటకారం ప్రదర్శిస్తూ. రేయ్, నీకు బాగా ఎక్కువ అవుతుందిరా అంటాడు జగదీశ్వరరావు గారు. డాడ్,
అసలు ఈ ఫ్రెష్ గాడు ఫ్రెష్ పెళ్ళం దొరకలేదని చిరాగ్గా ఉన్నాడు. సో, ఇప్పుడు ఈ ఖర్చుల గురించి నా బుర్ర తిని ఇంకా చిరాకు పెట్టకండి. అయినా త్వరలో నేను ఆఫీసులో సీఈఓగా అరంగ్రేట్ చేస్తాను కదా! అప్పుడు నా సంపాదన నుంచి మీ ఖర్చుల్ని మేనేజ్ చేసుకోండి. ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయండి. త్వరలో నన్ను ఆఫీస్ సీఈఓగా చేయటానికి రెడీగా ఉండండి అని తన యాటిట్యూడ్ లెవెల్‌లో చెప్పి వెళ్ళిపోయాడు. ఆహా! నిన్ను ఆఫీస్ సీఈఓగా చేస్తే నేను నా నెత్తి మీద గుడ్డ వేసుకోవడం ఖాయంరా. పెడతాన్రా. నీ ఖర్చులకి నేను కరెక్ట్‌గా చెక్ పెడతాను కదా! అని కొడుకుని చిరుకోపంతో తిట్టుకుంటాడు. కార్తీక్ చెల్లెలు మౌనిక కూర్చొని చదువుకుంటూ ఉంటే పల్లవి డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంటుంది. కార్తీక్ ఆఫీస్‌కి రెడీ అయి అక్కడికి వచ్చి చదువుకుంటున్న మౌనికను చూస్తూ, "మౌని, నీ కాలేజ్ టర్మ్ ఫీజు రేపే లాస్ట్ డేట్ కదా?" అని అడుగుతాడు. కార్తీక్ ఆ ఫీజు గురించి అడగగానే పల్లవికి తన తమ్ముడికి టర్మ్ ఫీజు కట్టే విషయం గుర్తొస్తుంది. "అవునన్నయ్య, రేపే లాస్ట్ డేట్. ఆన్‌లైన్‌లో కూడా పే చేయొచ్చు అన్నయ్య. రేపటి వరకు పే చెయ్యి" అని అంటుంది మౌనిక. "ఇంకా రేపటి వరకు ఆగటం ఎందుకు? అదేదో ఇప్పుడే పే చేస్తే పోతుంది కదా!" అని చెప్పి కార్తీక్ పాకెట్ నుంచి ఫోన్ తీసి తన చెల్లెల ఫీజు ఆన్‌లైన్‌లో పే చేస్తుంటాడు. కానీ పల్లవికి తన అకౌంట్లో తమ్ముడు ఫీజుకి పే చేసేంత డబ్బు లేదని కంగారు పడుతుంటుంది. తను ఆ కంగారులో ఉండగానే డోర్ బెల్ వినిపిస్తుంటుంది. పల్లవి వెళ్ళబోతుంటే, "నేను వెళ్ళి చూస్తానులే వదినా" అని చెప్పి మౌనిక లేస్తుంది. తనని పట్టుకొని "వదిన అంటావేంటి?" అంటూ కార్తీక్ చెల్లెలి మీద లైట్‌గా ఫైర్ అవుతాడు. "అంటే అన్నయ్య, తను నాకన్నా పెద్దది. పేరు పెట్టి పిలవలేను. ఇప్పుడు తను నాకు వరుసకి వదినే అవుతుంది కాబట్టి అమ్మా నాన్న కూడా అలా పిలవమన్నారు" అని చెప్తుంది మౌనిక. ఛ! ఈ వరుసలు ఎక్కడి వరకు వెళ్తాయో ఏంటో అని మనసులో అనుకొని కంటిన్యూగా డోర్ కాలింగ్ బెల్ మోగుతుంటే, "వెళ్ళి వచ్చిందెవరో చూడు" అంటాడు కార్తీక్. సరే అని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా పల్లవి తమ్ముడు వినయ్ కనిపిస్తుంటాడు. ఇద్దరికీ కాలేజీలో పచ్చిగడ్డి వేస్తే బగ్గుమని శత్రుత్వం ఉండేసరికి మౌనిక, వినయ్ ఒకరికొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. "ఏంటి మా ఇంటికొచ్చావు?" అని అడుగుతుంది మౌనిక వినయ్‌ని పొగరుగా చూస్తూ. మౌనిక మాటతో కార్తీక్ అటువైపుగా చూసి అక్కడ ఉన్న వినయ్‌ని చూస్తుంటాడు. కానీ ఎవరు వచ్చారు అనేది పల్లవి కాస్త చాటుగా ఉండేసరికి తనకి తమ్ముడు కనిపించడు. మౌనిక అడిగిన విధానానికి వినయ్ కూడా కోపం తెచ్చుకుంటూ, "ఇది నీ ఇల్లు మాత్రమే కాదు, మా అక్క ఇల్లు కూడా. నేను మా అక్కతో మాట్లాడటానికి వచ్చాను. నువ్వు తప్పుకో" అంటూ వినయ్ మౌనికని కాస్త కోపంగానే పక్కకు తోసి లోపలికొస్తాడు. వినయ్ మాటలకు, ప్రవర్తనకి కార్తీక్, మౌనిక కోపంగా చూస్తుంటే పల్లవి మాత్రం తమ్ముడి వైపు కంగారుగా చూస్తుంటుంది. వాళ్ళ నాన్న మీద మర్యాద లేకుండా ప్రవర్తించిన విషయంలో వినయ్ కూడా కార్తీక్‌ని కాస్త ద్వేషంతో చూస్తూ పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే, "వినయ్" అంటూ పల్లవి తమ్ముడి దగ్గరికి వస్తుంది. ఈలోపు జయంతి, జయరాం గారు కూడా అక్కడికి చేరుకుంటారు. "గుడ్ మార్నింగ్ అంకుల్, గుడ్ మార్నింగ్ ఆంటీ" అని వినయ్ వాళ్ళకి రెస్పెక్టివ్‌గా గ్రీట్ చేస్తాడు. "గుడ్ మార్నింగ్" అని వాళ్ళు కూడా చిన్న నవ్వుతో బదులిస్తారు. బామ్మర్ది తనకి రెస్పెక్ట్ ఇవ్వకుండా గుడ్ మార్నింగ్ చెప్పనందుకు కార్తిక్‌కి లోపల ఎక్కడో మండుతుంది. "అక్క, రేపే నా టర్మ్ ఫీజుకి లాస్ట్ డేట్. నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు లిఫ్ట్ చేయటం లేదు. ఒకసారి నీకు గుర్తు చేద్దామని వచ్చానక్కా" అంటాడు వినయ్. డబ్బు గురించి కంగారు పడుతూనే, "హా! నాకు గుర్తుందిరా" అంటుంది పల్లవి. "మరి నీ దగ్గర ఉన్న డబ్బులు పెళ్లి ఏర్పాట్లకు అయిపోయాయి కదా అక్కా! మరిప్పుడు నీ దగ్గర డబ్బులున్నాయా?" అని వినయ్ ప్రశ్నార్థకంగా అడుగుతాడు. వాళ్ళ ముందు వినయ్ అలా అడుగుతుంటే పల్లవి ఇబ్బంది పడుతూ, "అదంతా నేను చూసుకుంటానులే వినయ్. కాలేజ్ టైం అవుతుంది కదా! ఇక నువ్వు వెళ్ళు" అని అంటుంది తమ్ముడు తల నిమురుతూ. "సరే అక్కా" అని చెప్పి, "బాయ్ అంకుల్, బాయ్ ఆంటీ" అని జయరాం, జయంతి గారికి కూడా చెప్పి కార్తీక్‌ని, మౌనికని లెక్క చేయనట్టుగా కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. "వేలడంత లేడు, వీడికి ఎంత పొగరు! ఈ ఇల్లు పట్టుకొని వాళ్ళ అక్క ఇల్లంటాడా" అని కోపంగా తిట్టుకుంటూనే వెళ్తున్న వినయ్ వైపు చూస్తుంటాడు కార్తీక్.
మీ తమ్ముడికి పొగరు చాలా ఎక్కువ వదినా, కాస్త కంట్రోల్లో ఉండమని చెప్పు అంటుంది మౌనిక. వాడి మాటలు నువ్వు పట్టించుకోకు మౌనిక, తెలియకుండా అలా మాట్లాడాడులే అంటుంది పల్లవి. తెలియకుండా కాదు, తెలిసే మాట్లాడినట్టుగా ఉంది అంటాడు కార్తీక్ బామ్మర్ది మీద కోపంతో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పల్లవి తమ్ముడు ఫీజు ఎలా కడుతుంది? పల్లవి మళ్ళీ తన కంపెనీలో జాయిన్ కావడానికి అసలు కార్తీక్ ఒప్పుకుంటాడా? మూడవ రాత్రి ఇద్దరి జంటల మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.